గురుదత్త లక్ష్మీ ముచ్చట్లు. మన టాపిక్ ఇవాళ చేతబడి గురించి అండి. మనుషులకి చేతబడి జరిగితే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతాయి అనే ముచ్చట ఇవాళ చెప్తున్నానండి డీటెయిల్స్గా. చేతబడి చేస్తే, మనుషుల పైన ప్రయోగం చేస్తే, ఆచారులు చేస్తే వాళ్ళకి బాధలు తాపత్రయాలు వస్తాయా? కష్టపడతారా? పైకి ఎదగరా? మంచి స్థాయిలో ఉన్నవారు కష్టపడతారా? మళ్ళీ కింది స్థాయికి వెళ్ళిపోతారా? ఇది నిజమా? మంచి ప్రశ్న వేసిండ్రు నాకు ఒక అక్కయ్య. అదే విధముగా మీ ప్రశ్నకి మంచి సమాధానం చెప్తాను. ఇది 100% నిజమే. 100% నిజమే. చేతబడి గురించి కానీ, ప్రయోగాల గురించి కానీ మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇది చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. మనందరికీ తెలిసి ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఆడంబరగా మాట్లాడుకునేది. ఏ విధమైన డిస్కషన్ అయినా కూడా, ఏ పని చేస్తున్నా కూడా నాకు అయితే లేదురా అని డిస్కషన్ చేసుకుంటారు. నాకు ఏదైనా చేసి ఉంటారు కావచ్చు అని అనుమానం ఫస్ట్ వస్తుందండి. సింపుల్గా ఉంటారండి చేతబడి చేసేటోళ్ళు, పెద్ద ఆడంబరంగా ఉండరు. కానీ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళే, తీసేవాళ్ళు వాళ్ళే. చాలా సింపుల్గా కనబడతారు వాళ్ళు. నిజమండి. సో చేతబడేదనేది చాలా సిద్ధి పురుషులు మాత్రమే చేయగలరండి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చూసుకుంటే చాలా శత్రువుల కోసం ప్రయోగించడానికండి. ఈ రోజుల్లో అండి శత్రువులు కాదండి, ఒకరు బాగుపడుతున్నారన్నా కూడా తట్టుకోలేక చేస్తారండి. ఇది సత్యం అండి. మంచిగా ఉన్నారని చెప్పేసి వాడికాడ పైసలు ఉంటే చాలండి, ఎదుటి వ్యక్తి మంచిగా ఉండకూడదని చెప్పేసి అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు రాజుల దగ్గర రాజగురువు ఉండేవాడండి. రాజగురువులకి ఇవన్నీ తెలిసేయండి, ఈ మంత్రాల గురించి. ఇప్పుడు కాలంలో మాంత్రికులనే మనస్సాక్షి అనేదే లేదండి మాంత్రికులకి. సాధారణంగా అందరికి చేసి ఇబ్బందులు పెట్టడానికి, దీంట్లో చేతబడి అని జరిగిందా మనకి ఎలా గుర్తొస్తుందండి? ఎలా ఉంటుందండి? సిమ్ టైం అండి. ఎప్పుడైనా కానీ పొద్దున 6 గంటలకు లేచి సింపుల్గా వాకింగ్ చేసేది, స్నానం చేసేది, ఇమ్మీడియట్గా పూజ చేసేది, సింపుల్గా మంచి పద్ధతులండి ఇవన్నీ పొద్దున చేసేటివి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఫస్ట్ ఈ రొటీన్ వర్క్ చేసేవాళ్ళు ఎంత లేట్ టైం అయినా కూడా అండి పనుకున్నా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి ఈ పనులన్నీ చేసుకొని ఉదయాన్నే పూజ చేసుకునేవాళ్ళు, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. 8 కొట్టినా 10 కొట్టినా కూడా లేవకుండా ఈ రొటీన్ పనులు ఎప్పుడు బంద్ అవుతాయో, ఎప్పుడు మనకి ఫస్ట్ సిమ్ టైం అదండి బద్ధకం వస్తుందో, అలవాట్లు మార్పులు వస్తాయో మనము అనుకోవాలండి. సిమ్ టైమ్స్ వస్తాయండి. నాన్ వెజ్ కూడా మనకి వారానికో 10 రోజులకో ఎప్పటికో ఒకసారి తినాలనిపిస్తుంది. కానీ మా అలవాట్లలో చేంజెస్ ఎట్లా అంటే ఇప్పుడు రోజు నాన్ వెజ్ తినాలని అనిపిస్తుందండి. అలవాట్లు వస్తాయి, చెడ్డ అలవాట్లు వస్తాయండి. అన్నీ రొటీన్ అలవాట్లన్నీ మారుతూ ఉంటాయో, టైం టు టైం ఏం చేయాలో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తామో, నిద్ర పట్టకుండా, నిద్ర కరెక్ట్ ఉండదు, డిస్టర్బ్ స్లీపు, ఫుడ్, ఎనర్జీ కరెక్ట్గా ఉండదండి. అసలు అవన్నీ పోగొట్టుకుంటామండి మనము. మగవాళ్ళకి ఎక్కువ అలవాట్లు, ఆడవాళ్ళకంటే చిన్న అబ్బాయిలకి మగ చెడ్డ అలవాట్లకి వెళ్ళిపోతారండి. మిడిల్ ఏజ్ వాళ్ళు ఆడవాళ్ళ అలవాట్లు మార్చుకునే ఛాన్సెస్ తక్కువ.
జబ్బులు వస్తాయండి. ఒక 25 సంవత్సరాలు పిల్లలల్లో కానీ పెద్దలల్లో కానీ చూస్తే మనకి హెల్త్ ఖరాబ్, బ్రెయిన్ ట్యూమర్ అంటారు, క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ చేతబడి నుంచే వస్తాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేయవచ్చు. మన బాడీలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఈ పార్ట్స్ మీద పెట్టి చేతబడి చేస్తారనండి. మనకు అంతు చిక్కదు. అరే నాకేం అలవాటు లేదు కదా, నాకెందుకు క్యాన్సర్ వచ్చింది, ఎందుకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది అని మనం ఆలోచనలో పడతామండి. కానీ ఇది చేతబడి అని చెప్పేసి అని మనకి గుర్తు ఉండదు, తెలియదు కూడా, మనకి అర్థం కాదు. సైన్స్ యుగంలో సైన్స్ అండ్ ఫిలాబీ సమానంగా ట్రావెల్ చేయాలండి. మనము మన అమౌంట్ స్మాల్ అమౌంట్ ఉంటుంది, బిగ్ అమౌంట్ ఉంటుందండి. స్మాలర్ అమౌంట్లో ఏమో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తారండి. పెద్ద అమౌంట్లో చేసేదేమో పెద్ద పెద్ద ప్రయోగాలండి. ఎవరో కొందరు లక్షలు సంపాదించేవాళ్ళు చేసినండి చిన్నగానే ఉంటుంది అది చేతబడి. మంచి ఒక బిజినెస్ మ్యాను, పాలిటీషియను, మంచి ఒక పాలిటీషియను, మంచి ఒక ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో ఎంతమందో ఉన్నారండి, యాక్టరో. వాళ్ళందరికి చెయ్యాలంటే తగినట్టే పెద్ద అమౌంట్తోనే చేస్తారండి వాళ్ళు. ఇవి సిమ్టమ్స్. వాళ్ళు వర్క్లో మంగళకరమైన వర్క్ ఉంటుంది కదా అండి, వాళ్ళకి జరగదండి. ఆడపిల్ల ఉన్నదే అనుకోండి, ఒక సంబంధం చూసామంటే సంబంధం సెట్ కాదండి. చాలా కష్టం అండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలైనా కూడా కలవదండి వాళ్ళకి జాతకం రీత్యా. విషయాలలో కానీ చేతబడి కానీ చేసి ఉంటే మన జాతకం విషయం చూసుకుంటేనండి 3 గ్రహాలు ఉంటాయండి. రాహుకేతువు, తర్వాత శని. పెద్ద గ్రహాలు కాదు కానీ ఈ గ్రహాలు బట్టే చేస్తారండి. 1.5 సంవత్సరం గురుగ్రహం మారుతుందనండి. ఆ 1.5 సంవత్సరం వరకు ఉంటారు కదండి, ఈ టైంలో చూసి చేయగలరండి. తర్వాత రాహుకేతు గ్రహాలండి. తర్వాత శని వచ్చి 2.5 సంవత్సరం. మీ ఇంట్లో 1 ఇయర్లో జరిగేది. అప్పుడు మీ ఇంట్లో ఒక ప్రాబ్లము జరగలేదండి, 1 ఇయర్లో గెట్ డౌన్ అయినామంటే చేతబడిలో నుంచి గెట్ డౌన్ అయినట్టేనండి. ఏమి మన మంగళకరమైన విషయాలు జరగకపోవచ్చు, సంతానం జరగకపోవచ్చు, వృద్ధి కాకపోవచ్చు. అన్నకు పెళ్ళి అయ్యింది, చెల్లికి పెళ్ళి ఇంకా పోస్ట్పోన్ అయ్యేది. స్థలం కొన్నా, ఇల్లు కట్టేటప్పుడు చేతబళ్ళు 80% చూడొచ్చండి. సొంత ఇంటికి ఎవరు పోయి వస్తారో కొంచెం సేఫ్ అండి. ఈ ఫ్లాట్లు కొనేటోళ్ళు కొంచెం సేఫ్. సొంత ఇల్లు ఎవరైతే కట్టించుకుంటారో అట్లాంటి ఇంట్లో చేయడానికి చాలా ఎక్కువ ఉంటుందండి. రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా బాగున్నానండి, సొంత ఇల్లు కట్టుకొని వచ్చానండి, ఇక్కడ నాకు వచ్చినాక సమస్యలే అవుతున్నాయనని కొంతమందికి అలా కావచ్చు. కొంతమంది స్థలాలు కొంటారు కదా అండి, స్థలాలు కొన్నా కూడా కేసులు అవుతాయండి. కేసులు అయ్యి వాయిదాలు వెళ్తాయండి. మనం అంటే అది మనకు అచ్చుబాటు కాలేదేమో అని అనుకుంటారు. ఇదంతా చేతబడి అండి, అచ్చుబాటు కాదు. ఇది అయితే చేతబడే అట. ఇట్లా జరిగేటివన్నీ చేతబడులు, ప్రయోగాలేనండి. పేమెంటు 80% రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందండి, అందులో లిటిగేషన్ అవుతుంది. ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు అని అంటారు. ఇవన్నీ విషయాలు చేతబడే అంటండి. ఇవన్నీ సిమ్టమ్స్ అందరికీ కనిపిస్తుందండి. చాలామంది చూడొచ్చు. 10 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉంటారు. అతను ఉండే స్థాయికి పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యే కాకుండా 10 సంవత్సరాలు ఉంటారు. కొంతమంది 50 ఇయర్స్ ఉంటారు,
కొంతమంది వెంటనే అవుతారు, కొందరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్కి ఎవరు టచ్ చేసేదానికి కాదండి. అట్లాంటి విషయాలు ఉండేది మాటలతో మీడియా ముందు కానీ ఏడ్ చేస్తారండి. మాటలు కరెక్టే రావు, తిట్టేస్తారు, బూతు మాటలు తిట్టేస్తారు. సమాజంలో తలదించుకునేటట్టుగా అయిపోతామండి. ఇవన్నీ అంటే మనకు తెలియకుండానే మన చేత మాట్లాడించే మాటలండి. అది అలా అతను మాట్లాడే వాళ్ళు కాదండి, బూతులు కూడా మాట్లాడరండి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారండి అని అంటే ఇవన్నిటికి కారణం ఇవన్నీ చేతబడలే అండి. 100%. ఒక మాట వచ్చిందంటే అష్టదిబ్బందన ఉంటుందండి, అవి కూడా మనుషులకి చేస్తారండి. ఇంకా చాలా ఉన్నాయండి ఈ చేతబడులు, ప్రయోగాలు ఇవన్నీ. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సేమ్ టైం కొంతవరకు నేను చూశానండి. నేను అది ఎలా బయటపడాలి అని అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చెయ్యండి. ఎలా బయటపడాలి అని అంటే ఏం లేదండి, మీకు ఇష్టమైన దైవం నామజపం చేసుకోవడమే అండి. ఈ క్షణం నుంచే ఆ ఇష్టమైన దైవం నామజపం చేస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళకండి, ఎవరికి డబ్బులు లక్షలు లక్షలు పెట్టకండి. ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని ఇంట్లో ఉన్న దైవాన్ని నమ్ముకోండి, ఇష్టమైన దైవాన్ని నమ్ముకోండి. సరేనా అండి? ఈ సెమ్ టైమ్స్ మీకు ఉన్నాయా? ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చెయ్యండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. నేను దైవ మార్గంలోనే ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ముద్ర ప్రయోగాలని తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతాయండి. ఎందుకంటే మన వైభవం అనేది తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతాయండి. మనకది అర్థం కాదండి. ప్రధానంగా ఏంటంటే అండి, ఎంతో మంచిగా ఉంటున్నట్టే, మనం తలకి ఆయిల్ పట్టిస్తున్నట్టే మన జుట్టుని మన జుట్టుకి ప్రయోగం చేస్తారండి, తలకంటి చేస్తారండి. ఒక ఫ్లవర్ ఉంటుందంట అండి, ఆ ఫ్లవర్ తోటి వశీకరణ చేస్తారంట అండి. ఇంకొక ప్రయోగం ఎలా తెలుసా అండి, ఆహారం ద్వారా ప్రయోగం జరుగుతుందండి. ఏదైనా తొక్కించి కూడా ప్రయోగం చేస్తారండి. అలాగే అక్షంతలు చల్లి కూడా ప్రయోగం చేయవచ్చండి. ఒక బొట్టు పెట్టి కూడా ప్రయోగం చేస్తారండి. అలాగే మాలిన్యాలన్నీ సేకరించి మరణ భయం చూపెట్టేది ఏంటంటే అండి, మన జుట్టు, గోళ్ళు, కాలి కిందున్న మన్ను ఇవన్నీ సేకరించి మారణ ప్రయోగాలు చేస్తారండి. మనిషిని చంపే ప్రయోగాలు అవి. ఇవన్నీ నేను తెలుసుకున్నానండి, చాలా తిరిగానండి నేను. ఇట్లాంటి ప్రయోగాలండి ఏ విధంగా అయినా కానీ చెయ్యాలనే చూస్తారండి. మనకు తెలిసిన వాళ్ళు ఎదుగుతున్నాము అని వాళ్ళకు తెలిసిందంటే నేను ముందు చెప్పిన ఈ సూచనలన్నీ వాళ్ళు చేయగలరండి. మనం జాగ్రత్తగా ఉండాలండి. నా చిన్నప్పుడు నేను చాలా విన్నానండి. ఎవరో కాదండి, సొంత మా అత్తనే చిన్నప్పుడు ఆమెకి తలలో నూనెతోటి పెట్టిండ్రండి. ఆమె మెంటల్గా అబ్నార్మల్ అయిపోయిందండి, ఊళ్ళు పట్టుకొని తిరిగిందండి. అది ప్రయోగం అని ఆ కాలంలో తెలియలేదండి. కొంచెం పెద్దగా అయిన తర్వాత తెలిసిందండి. నాకు జరిగిన అనుభవాల వల్ల ఆహా ఇది అని ఆమెకు జరిగిందని నాకు ఇప్పుడు అనిపించిందండి. ఆ విషయం మీకు కూడా చెప్పాలని చెప్తున్నానని. ఇంకొకటి తెలుసా అండి, ఇంతకుముందు పెద్దలండి మన వంటింట్లోకే ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. అలా తీసుకుంటే ఇంట్లో కూడా ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. ముసలోళ్ళు ఏం చేసేటోళ్ళు అండి, మడత కుర్చీ పెట్టుకొని మరచము పెట్టుకొని పోయే వాళ్ళని వెళ్ళే వాళ్ళని తిడుతూ ఉండేటోళ్ళండి. ఈ ముసలోడు ఏందండి పోయి అటు ఇటు పోతుండే వాళ్ళని తిడుతున్నారని చెప్పి అనుకునేటోళ్ళండి. మరచొమ్ములో పసుపు నీళ్ళు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరి మీద పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారండి వాళ్ళు
పూర్వకాలంలో మడి ఆచారం అంటూ వంటింట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, ఇంట్లోకి రానిచ్చేటోళ్ళు కాదు, దేవుడు రూమ్లో కూడా రానిచ్చేటోళ్ళు కాదండి. ఇదే కదండి కరెక్ట్ పద్ధతి. పెద్దవాళ్ళు ఉంటే ఇప్పుడు పెద్దవాళ్ళని ఎవరు ఓల్డేజ్ హోమ్లో అని చెప్పేసి అని జాయిన్ చెయ్యకండి. పెద్దవాళ్ళు చెప్పేటి చాలా కరెక్ట్ ఉంటాయండి. వాళ్ళ మాట వినండి. పెద్దవాళ్ళు వీధి గుమ్మాన్ని కవర్ చేస్తారు, ప్రథమ ద్వారాన్ని కూడా కవర్ చేస్తారండి. ఇంటి ముందున్న ద్వారాన్ని పసుపు నీళ్ళు పెట్టుకొని చేసేవాళ్ళు ఇంతకుముందు. బెడ్రూమ్లో కూడా ఎవరిని రానిచ్చేటోళ్ళు కానీ, బాత్రూమ్ కూడా ఎవరిని వెళ్ళనీయకపోయేటోళ్ళు అనేది రహస్యం అండి. మన ఇల్లు అనేది రక్షించే దేహం లాంటిదండి మన ఇల్లు. ఇప్పుడు అందరూ ఇల్లు ఎట్లా కడుతున్నారండి, షోకేజ్ లాగా కడుతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదండి, లక్క పిడతలాగా ఉండేది, రహస్యంగా ఉండేది. మనకు మాత్రమే ఏది ఎక్కడుందో మనకే తెలియాలి. ఎవరిని లోపలికి రానియకూడదు. అన్నీ చాలా ప్రధానమైనవండి. రానివ్వరంటే ఆహారంలో ఏమన్నా పెట్టి ఇబ్బంది పెడతారని. మంచాల మీద కూడా రాసేసేది ఉంటుందండి. దుప్పటి కూడా దొంగలించుకొని వెళ్తారండి. వస్త్రాలు అవసరం ఉంటాయండి, బట్టలు కూడా దొంగలిస్తారు. అన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఏది ఉన్నా సరే పెద్దవాళ్ళు చెప్పినవన్నీ అక్షర సత్యాలండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసుడు కాదండి వాళ్ళని. ఓల్డేజ్ హోమ్లో వేస్తే అన్ని విధాలుగా జనాలందరం నష్టపోతున్నామండి. పెద్దవాళ్ళు ఉండాలండి. పెద్దవారి మాట సద్ది మూట. వాళ్ళ ఈ త్యాగస్థాలు కాదండి, అనుభవాలండి. ఈ శుద్ర పూజలన్నీ అమావాస్య నాడే చేస్తారండి. ఈ అమావాస్య నాడే ఎందుకని సంధి కాలంలోనే విహరిస్తాయి అంటండి. మనకి పౌర్ణమి అమావాస్య అనేది ఉంటుందండి. ప్రతినిత్యం సంధ్యకాలం ఉంటుందండి. మనకి అర్ధరాత్రి 12 గంటల కాలాలని కూడా ఉంటాయండి. నెలకి మధ్యన అమావాస్య నాడు వస్తుందండి. పక్షానికి పౌర్ణమి అండి. పౌర్ణమి సంధ్యకాలం, అలాగే అమావాస్య సంధికాలం. సంవత్సర సంధికాలం కూడా ఉంటుందండి. ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అమావాస్య తిథి రాత్రంతా కూడా చంద్రదర్శనం ఉండదు. చంద్రకిరణ ప్రభావం ద్వారా ఈ దుష్టశక్తి ప్రభావము అంతగానో ఉండదండి. కొన్ని శక్తుల్ని పురుషులు చేసేవి చెయ్యాలి అనుకునే వాళ్ళు అమావాస్యకే చేస్తారండి. శ్రీ దేవతా ప్రయోగాలన్నీ పౌర్ణమికి చేస్తారండి. పురుషదేవుని సంబంధించిన అమావాస్య నాడు చేస్తారు. శ్రీదేవతకు సంబంధించిన ప్రయోగాలు పౌర్ణమి నాడు ఇన్ని పౌర్ణమిలు, ఇన్ని అమావాస్యలు లెక్క ఉంటుంది. లెక్క పెట్టుకుంటారండి. ఈ టైంలో చనిపోతారు అని, చనిపోవాలి అని కూడా పెడతారండి. హెల్త్ ఖరాబ్ అవుతాయి, పెరాలసిస్ వస్తుందండి, డెవలప్మెంట్ బాగా ఆగిపోతుందండి. అపర కోటీశ్వర్లుగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా కుప్పగూలిపోతారండి. పూర్ణ ఆరోగ్యవంతులు సడన్గా చనిపోతారండి. మగవాళ్ళకి ఎక్కువ అలవాట్లు, ఆడవాళ్ళకంటే చిన్న అబ్బాయిలకి మగ చెడ్డ అలవాట్లకి వెళ్ళిపోతారండి. మిడిల్ ఏజ్ వాళ్ళు ఆడవాళ్ళుగా అలవాట్లు మార్చుకునే ఛాన్సెస్ తక్కువ. జబ్బులు వస్తాయండి. ఒక 30-25 సంవత్సరాలు పిల్లలలో కానీ పెద్దలలో కానీ చూస్తే మనకి హెల్త్ ఖరాబ్, బ్రెయిన్ ట్యూమర్ అంటారు, క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ చేతబడి నుంచే వస్తాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేయవచ్చు. మన బాడీలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఈ పార్ట్స్ మీద పెట్టి చేతబడి చేస్తారనండి. మనకు అంతు చిక్కదు. అరే నాకేం అలవాటు లేదు కదా,
నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఎందుకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది అని మనం ఆలోచనలో పడతామండి. కానీ ఇది చేతబడి అని చెప్పేసి అని మనకి గుర్తు ఉండదు, తెలియదు కూడా, మనకి అర్థం కాదు. సైన్స్ యుగంలో సైన్స్ అండ్ ఫిలాబీ సమానంగా ట్రావెల్ చేయాలండి. మనము ఇన్ సమ్ మన అమౌంట్, స్మాల్ అమౌంట్ ఉంటుంది, బిగ్ అమౌంట్ ఉంటుందండి. స్మాలర్ అమౌంట్లో ఏమో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తారండి. పెద్ద అమౌంట్లో చేసేదేమో పెద్ద పెద్ద ప్రయోగాలండి. ఎవరో కొందరు లక్షలు సంపాదించేవాళ్ళు చేసినంటే చిన్నగానే ఉంటుంది అది చేతబడి. మంచి ఒక బిజినెస్ మ్యాను, పాలిటీషియను, మంచి ఒక ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో ఎంతమందో ఉన్నారండి, యాక్టరో. వాళ్ళందరికి చెయ్యాలంటే తగినట్టే పెద్ద అమౌంట్తోనే చేస్తారండి వాళ్ళు. ఇవి సిమ్టమ్స్. వాళ్ళు వర్క్లో మంగళకరమైన వర్క్ ఉంటుంది కదా అండి, వాళ్ళకి జరగదండి. ఆడపిల్ల ఉన్నదే అనుకోండి, ఒక సంబంధం చూసామంటే సంబంధం సెట్ కాదండి. చాలా కష్టం అండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయినా కూడా కలవదండి వాళ్ళకి జాతకం రీత్యా. విషయాలలో కానీ చేతబడి కానీ చేసి ఉంటే మన జాతకం విషయం చూసుకుంటేనండి 3 గ్రహాలు ఉంటాయండి. రాహుకేతువు, తర్వాత శని. పెద్ద గ్రహాలు కాదు కానీ ఈ గ్రహాలు బట్టే చేస్తారండి. 1.5 సంవత్సరం గురుగ్రహం మారుతుందనండి. ఆ 1.5 సంవత్సరం వరకు ఉంటారు కదండి, ఈ టైంలో చూసి చేయగలరండి. తర్వాత రాహుకేతు గ్రహాలండి. తర్వాత శని వచ్చి 2.5 సంవత్సరం. మీ ఇంట్లో 1 ఇయర్లో జరిగేది. అప్పుడు మీ ఇంట్లో ఒక ప్రాబ్లము జరగలేదండి, 1 ఇయర్లో గెట్ డౌన్ అయినా అంటే చేతబడిలో నుంచి గెట్ డౌన్ అయినట్టేనండి. ఏమి మన మంగళకరమైన విషయాలు జరగకపోవచ్చు, సంతానం జరగకపోవచ్చు, వృద్ధి కాకపోవచ్చు. అన్నకు పెళ్ళి అయ్యింది, చెల్లికి పెళ్ళి ఇంకా పోస్ట్పోన్ అయ్యేది. స్థలం కొన్నా, ఇల్లు కట్టేటప్పుడు చేతబడులు 80% చూడొచ్చండి. సొంత ఇంటికి ఎవరు పోయి వస్తారో కొంచెం సేఫ్ అండి. ఈ ఫ్లాట్లు కొనేటోళ్ళు కొంచెం సేఫ్. సొంత ఇల్లు ఎవరైతే కట్టించుకుంటారో అట్లాంటి ఇంట్లో చేయడానికి చాలా ఎక్కువ ఉంటుందండి. రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా బాగున్నానండి, సొంత ఇల్లు కట్టుకొని వచ్చానండి, ఇక్కడ నాకు వచ్చినాక సమస్యలే అవుతున్నాయనని కొంతమందికి అలా కావచ్చు. కొంతమంది స్థలాలు కొంటారు కదా అండి, స్థలాలు కొన్నా కూడా కేసులు అవుతాయండి. కేసులు అయ్యి వాయిదాలు వెళ్తాయండి. మనం అంటే అది మనకు అచ్చుబాటు కాలేదేమో అని అనుకుంటారు. ఇదంతా చేతబడి అండి, అచ్చుబాటు కాదు. ఇది అయితే చేతబడే అట. ఇట్లా జరిగేటివన్నీ చేతబడులు, ప్రయోగాలేనండి. పేమెంట్ 80% రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందండి, అందులో లిటిగేషన్ అవుతుంది. ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు అని అంటారు. ఇవన్నీ విషయాలు చేతబడే అంటండి. ఇవన్నీ సిమ్టమ్స్ అందరికీ కనిపిస్తుందండి. చాలామంది చూడొచ్చు, 10 years ఈ ఫీల్డ్లో ఉంటారు. అతను ఉండే స్థాయికి, పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యే కాకుండా 10 సంవత్సరాలు ఉంటారు. కొంతమంది 50 years ఉంటారు, కొంతమంది వెంటనే అవుతారు. కొందరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్కి ఎవరు టచ్ చేసేదానికి కాదండి, అట్లాంటి విషయాలు ఉండేది. మాటలతో మీడియా ముందు కానీ ఏడ్ చేస్తారండి, మాటలు కరెక్ట్ రావు, తిట్టేస్తారు, బూతు మాటలు తిట్టేస్తారు. సమాజంలో తల దించుకునేటట్టుగా అయిపోతామండి. ఇవన్నీ అంటే మనకు తెలియకుండానే మన చేత మాట్లాడించే మాటలండి.
అలా అతను మాట్లాడే వాళ్ళు కాదండి, బూతులు కూడా మాట్లాడరండి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారండి అని అంటే ఇవన్నిటికీ కారణం ఇవన్నీ చేతబడలే అండి. 100%. ఒక మాట వచ్చిందంటే అష్టదిబ్బందన అని ఉంటుందండి, అవి కూడా మనుషులకి చేస్తారండి. ఇంకా చాలా ఉన్నాయండి ఈ చేతబడిళ్ళు ప్రయోగాలు ఇవన్నీ. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సిమ్ టైం కొంతవరకు నేను చూశానండి. నేను అది ఎలా బయటపడాలి అని అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయాలి. ఉన్న వాళ్ళు ఒక్కసారిగా కుప్పగూలిపోతారండి. బ్రహ్మాండమైన ప్లేయర్స్ కూడా అవిటి వారైపోతారండి. ఇవన్నీ ప్రయోగాలే అండి. నెత్తి నక్షంతలు చల్లి కూడా ప్రయోగాలు చేస్తారండి. ఇవన్నీ ప్రయోగాలే అండి. ఒక పెద్దవారు చెప్పిండ్రు నాకు. ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేస్తారా అండి? వేద పాఠశాలల శుద్ర పాఠశాల కూడా ఉందండి. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రత్యేకంగా చాలా ఉన్నాయండి. కాశీలో ఉన్న వాళ్ళు కూడా శుద్ర విద్యలు చేస్తారా అని చెప్పేసి అని అంటేనే సాధువులండి, వాళ్ళు చెయ్యరండి. వాళ్ళు రక్షించే వాళ్ళు అక్కడ శివభక్తులండి. మంత్రతంత్రాలు సాధనలు ఉన్నాయండి. బీజ మంత్రాలతోటి అధిష్టానం చేసేటోళ్ళు ఉన్నారండి. యంత్రాలు ఆధారం చేసే వాళ్ళు ఉన్నారండి. అందరూ లోకానికి అపకారం చేసేటోళ్ళు కాదండి, కొంతమందే ఉంటారండి మనకి అపకారం చేసేటోళ్ళు. కొంతమంది రక్షించే వాళ్ళు ఉంటారని లోక వినాశన కొరకు కొంతమంది శుద్ర విద్యలు నేర్చుకుంటారండి. లోక ధారణ గురించి ఎంతోమంది సాధువులు ఉన్నారండి, దేవుళ్ళు ఉన్నారండి. చాలామంది అమావాస్యలకి పౌర్ణాలకి దిష్టి తీసి నడి రోడ్డు మీద వేస్తారండి. అది చాలా పాపం అండి. వేసిన వాళ్ళకి చాలా పెద్ద పాపం దాకుతుందండి. ఎందుకంటే దిష్టి తీసిన వంటి ఈ ద్రవ్యాలు ఉప్పు, కోడిగుడ్డు, కొబ్బరికాయ, నిమ్మపళ్ళు, ఎండుమిరపకాయలు, నూనె గుడ్డ, ఇవన్నీ దిష్టిలు తీస్తాం కదా అండి. ఎవరి తిరగని 3 తోవల దగ్గర ఒక మూలకి వేయాలండి. రహదారి మీద వేయకూడదండి. అవి వేస్తే తొక్కితే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడితే ఒక ఆత్మ బాధపడితే ఆ బాధ అన్నది మనకే వస్తాయండి. అట్లాంటి ప్రయోగాలు, అలాగే కొన్ని ప్రయోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే 3 నిమ్మకాయలు దిండు కింద పెట్టి ఏదైనా పిచ్చి మొక్క చూసి తెల్లవారుజామున లేచి పిచ్చి మొక్క మొదట్లోని పిండేస్తే ఆ దోషం అనేది పోతుందండి. కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు, లేదంటే స్నానము చేయొచ్చు అండి. అన్ని రకాల మంత్రాలకు ఉండదండి. ఇది చాలా ప్రయోగాలు ఉంటుందండి. మంత్ర ప్రయోగమా, యక్షిణి ప్రయోగమా, బేతాళ ప్రయోగమా, యక్షిణి ప్రయోగమా, అశ్విని ప్రయోగమా, ఎన్నో ప్రయోగాలు ఉంటాయంట. నేను విన్నా. మనం బాగా షైన్ అయినా వస్తుందండి. మనకి మైండ్కి సంబంధించిన డిస్టర్బెన్స్ బాగా వస్తాయండి. రకరకాల కారణాలతోటి తలపోటు కూడా వస్తుందండి. ఈ రకరకాల ప్రయోగాలు ఉంటాయంట అండి. ఏ ప్రయోగాన్ని ఏ విధంగా ఉపశమనం చేయాలనని తెలియదండి. ఇది పెద్దలు చెప్పిందండి. ఈ 3 నిమ్మకాయలు కూడా ఇది నేను స్వయంగా అంటే వాళ్ళు చెయ్యంగా చూశాను. నేను అది నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి. వీలైతే చేసుకోండి. ఇంకొకటి తెలుసా అండి, మనం తలస్నానం చేసి నూనె పెట్టకుండా బయటకు వెళ్ళకూడదండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదండి. ఎందుకంటే బయట ఎన్నో తింపిపోసి ఉంటాయి, అవన్నీ తొక్కొస్తాం. ఇంతకుముందు బయటే ఉండేవి మనకి వాటర్, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేటోళ్ళం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు ఇంట్లో.
ఎట్టి పరిస్థితిలో కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొనే ఇంటికి రావాలి, లోపలికి రావాలండి. ఏది ఏమైనా కానీ అమావాస్యకి కానీ పున్నానికి కానీ ఇష్టదైవం నామం ముఖ్యంగా మర్చిపోకుండా చేసుకోండి. ఇష్టనామ దైవం నామ జపం చేసుకుంటూ ఉండండి. ఇది నాకు తెలిసింది అండి, నాకు చాలా అనుభవాలైనవి. మీకు నేను చెప్పిన వాటిలో ఏదైనా పెద్దవాళ్ళు చెప్పినాయి అండి, నేను కూడా చాలా అనుభవం అయిందండి. నా అనుభవం అయింది. కొంతమంది చెప్పారు, నేను కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నానండి, చేశాను. నేను కూడా చాలా పూజలు చేశానండి, డబ్బులు ఖర్చు అయినా కూడా పూజలన్నీ చేసుకున్నాను. కానీ ఏం పూజలు ఎలా చేసుకోవాలని ఇంకా డీటెయిల్గా వేరే మా గురువుల్ని తెలిసిన వాళ్ళని తెలుసుకొని మరింత మంచి సమాచారంతో నెక్స్ట్ వీడియోలో తప్పక మళ్ళీ కలుస్తానండి. మీ లక్ష్మీ ముచ్చట్లు. ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదండి, మనం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నానండి. నాకు జరిగిన కొన్ని అనుభవాలతోటి నేను జాగ్రత్త పడుతున్నా, మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్తున్నానండి. తస్మాత్ జాగ్రత్త. వీలైతే ఎవరిని ఇంట్లోకి రానియకండి, మన ఇల్లు ఎవరికి చూపెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. తినే తిండి కాడి నుంచి పనుకునే బెడ్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బట్టలు అవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఎదుగుదల చూసేటోళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారండి, ఏడ్చేటి వాళ్ళు. అందుకనే తస్మాత్ జాగ్రత్త. కొన్ని పెద్దలు చెప్పిన మాటలు. ఎవరైనా వచ్చిపోయినా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి. పసుపు చాలా మంగళకరమైనండి. ఆ పెద్దవాళ్ళు అంటారు, ఎవడైనా వచ్చిపోతే అరే వాడు నిలబడ్డ కాడ నీళ్లు చల్లండ్రా అని అనేవాళ్ళండి పెద్దవాళ్ళు. అందుకనే వాళ్ళు చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని ఫాలో అవుదాం. మనం హాయిగా సంతోషంగా బతుకుదామండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని ముచ్చట్లు చెప్తానండి. ఎవరైనా బాధపడితే క్షమించాలండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.